మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసనగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట నుంచి మోటకొండూరు వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన స్పోర్ట్స్ డేలో ములుగు కలెక్టర్ హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. పతకాలు సాధించిన వారిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీఎం సహాయ నిధి కింద వైద్య ఖర్చులకు సాయాన్ని పెంచాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. వైద్య ఖర్చుల్లో 50% అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను గుర్తించేందుకు కేశవరావు కమిటీని వేయడాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ సత్యనారాయణ స్వాగతించారు. జూన్ 2లోగా నిజమైన వారిని గుర్తించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మార్వాడి గల్లీ మిర్చి కాంపౌండ్ వద్ద లీకైన మంచినీటి పైప్లైన్ ను అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పరిశీలించారు. లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపి పనులను పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్ లో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసి జూన్ 2లోపు అప్పగించాలని ఆదేశించారు. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసులు ఆందోళనకు దిగారు. అటవీ గ్రామాలకు వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు జరగడం లేదని వాపోయారు. ఖమ్మంలో ఈగల్ టీం సమాచారంతో ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 10 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరుకు తరలిస్తున్న 4గురిని అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వృద్ధురాలిని బెదిరించి చైన్ స్నాకింగ్ కు పాల్పడిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షల విలువైన బంగారం, 3 బైకులు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మే 18న జరిగిన తవ్వకాలపై ఆరా తీసిన పోలీసులు వారి నుంచి గడ్డపారలు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లోని మల్లూరులో గుప్త నిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని బైంసా బాసర రహదారిపై వెళ్తున్న వరికోత హార్వెస్టర్లో మంటలు చెలరేగి కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నల్గొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాదారులకి ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. హెచ్చరికలు జారీ చేశారు. ఇకపైన అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తీవ్ర హెచ్చరికలు చేశారు. జగిత్యాల గాంధీనగర్లో నిర్వహించిన అక్రమ గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన 15 మందికి 5 లక్షల జరిమానా విధించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలోని అర్పనపల్లి, కోరుకొండపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో రైతుల మిర్చి, వరి ధాన్యం కాలిపోయింది. గ్రామస్తులు మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్లో ఓ కట్టెల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.